హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన అలాగే సులువుగా చేసుకునే మష్రూమ్ పకోడీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మష్రూమ్ని మనం చాలా రకాలుగా చేసుకుని తింటాము. ఈ విధంగా మనం స్నాక్ రూపంలో కూడా చేసుకుని తింటే చాలా మంచిగా ఉంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఈ మష్రూమ్లో. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 200 గ్రాముల మష్రూమ్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మష్రూమ్ పకోడీని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, మొక్కజొన్న పిండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని కూడా వేసుకోవాలి. ఈ క్వాంటిటీస్ అయితే సరిగ్గా ఉంటాయండి. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే ఈ మష్రూమ్ పకోడీ చాలా బాగుంటుంది. అలాగే నేను ధనియాల్ని కొద్దిగా దంచి వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని మష్రూమ్ రెసిపీస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి అవి కూడా చూడండి. ఇప్పుడు చూశారు కదా, కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కలుపుకోండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, అన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలవాలి కాబట్టి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 నిమిషాలు మ్యారినేట్ అయ్యేలోపు ఒక కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ మష్రూమ్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది పకోడీ. క్రిస్పీగా కూడా వస్తుంది. మరీ ఎక్కువ కూడా పెట్టుకోకూడదు. మరీ ఎక్కువగా ఫ్రై అయితే కూడా బాగోదండి. మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఈ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎంత బాగా ఫ్రై అయ్యాయో. మష్రూమ్తో బిర్యానీ చేసామండి మా ఛానల్లో. అలాగే గార్లిక్ మష్రూమ్స్ కూడా చేసాము, పికిల్ కూడా చేసాము. ఈ వీడియోస్ అన్నీ మా ఛానల్లో ఒక్కసారి వెళ్ళి చూడగలరు. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే మిగిలిన ముక్కలను కూడా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం కరివేపాకును కూడా వేయించుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఆప్షనల్. చూసారు కదా, మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.